ఇదిగోండి బిస్కెట్స్ అయితేనే ఇంకా పట్టుకెళ్ళిపోదాం. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మా వాడు ఆల్రెడీ చెప్పేశాడు కదా మీకు. ఇదిగోండి మిల్క్ కూడా వేస్తున్నాను. మిల్క్ షేక్ అయితే చేశాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఏం చేయాలి చెప్పండి? హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే కనుక ఇంకా రోజు లస్సీలు చేస్తూనే ఉన్నాను కదా. సాయిరంకి ఓరియో బిస్కెట్లతోటి మిల్క్ షేక్ అంటే చాలా ఇష్టం అంట. బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టేస్ట్ చేస్తావా? నువ్వు ఎప్పుడైనా చేసావా ఇది బయటకు వెళ్ళినప్పుడు? దగ్గరికి వచ్చి మాట్లాడు, వినపడదు కదా, మైక్ కదా. పెద్దదా ఇది? అవునా, సరే అయితే ఎలా చేస్తారో చెప్పు. నువ్వు చెప్పేదాన్ని బట్టి నేను చేస్తాను. నాకు తెలిసిందైతే ఇందులో ఐస్ క్రీమ్ అవసరం. తీసుకొచ్చావు మరి? ఫ్రిడ్జ్ లో పెట్టేసాడంట అండి, చెప్పాను కదా. వెనిలా ఫ్లేవరా? ఓకే. చేసి నాకు ఇవ్వచ్చు కదా, నేను టేస్ట్ చేస్తాను. ఈ చెప్పడం వచ్చినప్పుడు ఏమండి ఇవన్నీ చెప్పినప్పుడు చేయడం కూడా వస్తాయి కదా. ఎలాగో మనకి చక్కగా ఆగారాలతో పర్సనల్ బ్లెండర్ కూడా ఉంది, ఈజీగా చేయొచ్చు. చేయడం రాదు కానీ చేయించడం వచ్చే. ఎంత బాగా చెప్తావో. కత్తిరి పట్టరా. ఇలా ఉందండి బయటంట ఓరియో బిస్కెట్ మిల్క్ షేక్ అయితే బాగుంటుందమ్మా, నేను తాగుతుంటాను. హారిక కూడా అవును బాగుంటుంది అని అన్నారు. సరే ఇప్పటి వరకు లస్సీలు చేశాను కదా. చాక్లెట్ లస్సీ ఎలా ఉంది? బాగుందా? బాగుంది కదా. ఇంకా కమ్మటి పెరుగుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. మరి ఈ సమ్మర్ కొంచెం పులుస్తుంది కదండి, పులుపు వస్తుంది కదా, అది మటుకి చూసుకోండి. మరి అదే మరి డైట్ చేసే వాళ్ళకి అయితే ఇది పని చేయదు. కానీ పిల్లలు ఇంటికాడ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఒక ప్యాకెట్ తెప్పించి వాళ్ళకి సింగిల్గా కూడా అమ్ముతారు కదా. ఒక 3 బిస్కెట్స్ తోటి ఇంత చిన్న చిన్న ప్యాకెట్లు కూడా వస్తున్నాయి ఇప్పుడు. అలాగా వాళ్ళకైతే చేసి ఇవ్వచ్చండి. ఇంట్లో మిల్క్ ఉంటుంది కాబట్టి. ఐస్ క్రీమ్ ఎంత ఒక 10 రూపీస్ ఐస్ క్రీమ్ కప్పు తెచ్చి కూడా అందులో వేసి పాలు అది మిక్స్ చేసి ఇస్తే చాలా టేస్టీగా తింటారు, తాగుతారు, తింటారు కదా. నీకు ఎంత ఇష్టమో కదా ఇది. బయట తెగ తాగేసి కానీ డబ్బులు అయిపోతున్నాయి, డబ్బులు వేసి ఇంటికి తెచ్చాను. 120 రూపీస్ అలా తీసుకుంటారు బయటకి వెళ్తామా. 120 తీసుకుంటున్నారా? 80 అలా తీసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి కొరియోగ్రాఫర్ మా చిన్న అబ్బాయి అండి. అయితే మనం మిల్క్ షేక్ చేసేసుకున్నాం. బిస్కెట్లు అయితే నేను తీసి ప్లేట్లో పెడతాను. ఇదిగోండి బిస్కెట్స్ అయితేనే ఇంకా పట్టుకెళ్ళిపోదాం. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మా వాడు ఆల్రెడీ చెప్పేశాడు కదా మీకు. ఐస్ క్రీమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, పాలు కూడా ఉండాలి మిల్క్ షేక్కి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దామా? ఇంట్లో ఉంటుంది కాబట్టి అండి భలే చిన్నగా సింపుల్గా అయిపోతుందండి. అగారో వాళ్ళది రేగల్ పర్సనల్ బ్లెండర్ అన్నమాట. ఇది 3 జార్స్ తోటి వస్తుంది. అలాగే మనకి ఇది బాటిల్లో కూడా క్యారీ చేసుకోవచ్చు. దీని మీద ఒక క్యాప్లా కూడా వస్తుంది అన్నమాట. కాలేజ్ గది కూడా తీసుకెళ్తూ ఉంటుంది హారిక అయితేని. మనకి 400 వాట్స్ మోటార్ తోటి, కాపర్ మోటార్ తోటి వస్తుందండి. 1 ఇయర్ వారంటీ కూడా ఉంది. 3 జార్స్ అయితే వస్తాయండి. ఇలా మనం చక్కగా మసాలాలకి మిల్క్ షేక్లకి చేసుకోవడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడైతే మనం మిల్క్ షేక్ చేసేసుకుందాము. దీనికి ఎన్ని బిస్కెట్లు ఏమంటావు? ఈరోజు సాయిరమే వీడియో తీస్తూ చెప్తున్నాడు అనమాట. చాలా మరి ఫ్రిడ్జ్లో మిల్క్ పెట్టినట్టున్నావు. షుగర్ వద్దా? షుగర్ వద్దా? ఓకే. ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టాం? ఇక్కడ పెట్టావా ఐస్ క్రీమ్? థమ్స్-అప్ ఉంది కదా. పరుపును టిక్కలు కుట్టిందామని చెప్పేసి వస్తే వాళ్ళ కోసమని పాపం వాళ్ళు కూడా తాగట్లేదండి. డ్రింక్ తాగరంటరా, ఆరాటం వచ్చేస్తుందండి, కాలితే మజ్జిగ తాగుతాం కానీ డ్రింక్ తాగమని అన్నారు. అలా అయితే నేను ఇంకా ఏమో అందరూ అలా ఉండట్లేదు కదా. అంటే అవును, ఇప్పుడు ఉన్నది ఎలాగో తాగుతారులే ఎవరో ఒకరు వస్తేని. అవును, ఇదేంటి ఇది తీయాలి కదా. షుగర్ వేసుకున్నాము. ఐస్ క్రీమ్ మట్టుకి ఎక్కువే పడుతుంది. మిల్క్ షేక్ అయితే మటుకి చాలా బాగుంటుంది. నేను 2 గరిటెలు వేస్తున్నాను అనమాట. ఇదిగోండి మిల్క్ కూడా వేస్తున్నాను.
ఇంకా షుగర్ వేసేసాను, మిల్క్ వేసాను, ఐస్ క్రీమ్ వేసాను. మిల్క్ షేక్ చేద్దాం. ఇదిగోండి, మనకి మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా చేసుకుందాం. పాలు కూడా పోసేద్దాం. ఇందులో ఏ అరోమాస్ అంటే యాలక్కాయలు అలా ఏం వేయలేదు. షుగర్ మట్టుకి లిటిల్ బిట్ యాడ్ చేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఐస్ క్రీమ్ అన్నీ లోన్ పెట్టేసినట్టు ఉన్నాడు, కరిగిపోతుందని తీసుకురమ్మను. ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నాను. దాంతోపాటు ఐస్ క్రీమ్స్ కూడా వేస్తున్నాను. ఎక్కువే వేసాను ఐస్ క్రీమ్ అయితేనే. ఇది డీప్లో పెట్టేమ్మా. ఇప్పుడు బిస్కెట్స్ వేస్తాను. సరిపోతుంది. క్లోజ్ చేసి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూసారా. సమ్మర్లో పిల్లల కోసం ఓరియో బిస్కెట్లతోటి మిల్క్ షేక్ చేసేసి హ్యాపీగా వాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట. ఫినిష్ అయిపోయింది. ఇందులో టేస్ట్ చేసి చెప్పమంటున్నారా? మా వాళ్ళు ఉంచట్లేదండి, తాగేస్తున్నారు. సరే టేస్ట్ చేయమంటున్నారు కాబట్టి చేస్తాను. ఇప్పుడు మనం అక్కడ పట్టుకెళ్ళిపోతాం. నడుసండి. నిన్న ఐస్ క్యూబ్స్ నేను చేసిన మిల్క్ షేక్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. రియల్గా చాలా టేస్ట్ అనిపించినాయి. ఇంకొంచెం కమ్మటి పెరుగు, ఇంకొంచెం గట్టి పెరుగు చేసుకుని ఇంకొంచెం చిక్కగా చేసుకున్నా కూడా భలే తాగేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లోకి మరి చిన్న చిన్న పీసెస్ కింద వేద్దామని. మరి డెకరేషన్ అంటే ఇంక ఇదే. ఐస్ క్యూబ్స్ వేసాను కదా, ఇది ఫ్రిడ్జ్లో ఇంకొకటి ఉంది. ఇది ఐస్ క్యూబ్స్ వేసి చేసేసాను. ఐస్ క్రీమ్ వేసి అన్నీని, ఇంకా కూలింగ్ బాగుంటుంది. ఇందులో ఐస్ క్యూబ్స్ వేసాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మీరు టేస్ట్ చేయమంటున్నారు కాబట్టి టేస్ట్ చేద్దాం. చూద్దాం. అసలు హీరో అక్కడ కూర్చున్నాడు. అంటే నేను ఇప్పటి వరకు బయట ఈ ఓరియో బిస్కెట్ మిల్క్ షేక్ అయితే నేను టేస్ట్ చేయలేదు. నాకైతే నచ్చింది. మరి తనమేమంటాడో తన రివ్యూ చెప్తారు కదా. దాసాయ్ నువ్వు చెప్పాలి. అది ఇలాగే ఉంటుందా కలర్? అది మిల్క్ షేక్ సేమ్ ఇలాగే ఉంటుందా? ఎందుకంటే నేను మిల్క్ షేక్లో స్వీట్గా ఉన్నది ఎక్కువ బనానా తాగుతాను. పైనాపిల్ ఒకటి. ఎలా ఉంది? బాగుందా? నిజం చెప్పు, బయట ఎలా టేస్ట్ అంతే. ఐస్ క్రీమ్ వేసాం కదా, కప్పులో తీసుకోవాలంటాడు 800 అడుగుతాడు. ఆడంత గ్లాస్ ఇస్తాడు, బుల్లి గ్లాసు. ఆ గ్లాసు 8 రూపీస్ అలా తీసుకుంటాడు. అదండి, ఇంట్లో చక్కగా చేసుకోండి. నేనైతే అసలు మిల్క్ షేక్ చేశాను కదా, ఫ్రిడ్జ్లో బఠానీ ఉంది. బఠానీ నానబెట్టి ఉంచాను, ఉడకబెట్టాలి. దోశలేమో చిన్నోడు అడిగాడు, దోశల పిండి నానబెట్టాను, అది రుబ్బాలి. బాగుందా? బయట ఎలా ఉంటుంది అలాగే ఉంది. ఇంకా నచ్చింది నాకు. నచ్చిందా? నీకు నచ్చిందంటే నా బుర్ర తినేస్తాను. ఇంక అత్తమాట తెచ్చేసుకుని చెయ్యి అని తినేస్తాడండి. ఏం అవసరం లేదమ్మా, జస్ట్ నువ్వు కొలతలు వేసమ్మా, నేను ఆడేసుకుని గ్లాసులో పోసేసుకుంటాను. కొలతలు వేసేస్తే నువ్వు తాగేస్తావా? అవును, బ్లెండర్ ఉంది కదా, ఈజీగా ఉంటుంది. కానీ బాగా ఫాస్ట్గా అయిపోయింది. ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసి మిక్సీ చేశాను, అదే గ్రైండ్ చేశాను. ఇది ఐస్ క్యూబ్స్ ఉత్తినే వేసేసాను అన్నమాట. చేశాను, ఇందులో వేసాను కానీ ఆడలేదు. ఇది ఆడింది, అన్నయ్య తాగుతున్నది ఆడింది.
ఆవిడ చేసిందా వండేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి పైన హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ కూడా వేస్తారు. మన ఇంట్లో కూడా ఉంది హార్లిక్స్, ఏమంటే వేద్దును. మరి నువ్వు ఈ 4 ఇంగ్రీడియంట్స్ చెప్పావు కాబట్టి అలా చేశాను అనమాట. నాకైతే మాత్రం యాజ్ ఇట్ ఈస్ బయట ఎలాగైతే తీసుకుంటూ అవుతున్నామో అదే టేస్ట్ ఉంటుంది. అయితే ఒకసారి మరి మన ఫోటోకి ఒకటి ఇచ్చేసి మరి తాగేస్తే ఎలాగా. చూడండి ఎలా తాగుతున్నారు. మావాడు తాగేస్తున్నాడు, మా చిన్నోడుని. హారిక తాగుతుంది. ఇదిగోండి టిక్కాలు కుట్టించాను అన్నాను కదా, ఇదే మాట. ఎవరైనా వచ్చినప్పుడు గొమ్మని అంటే ఇంట్లో దూది ఉంది, పొరుపోటిని టిక్కాలోటి కుట్టించాము. కింద పొరుపు ఉందన్నమాట, మంచం ఉంది, మంచం మీద కానీ 6 టిక్కాలు కుట్టించాము. కింద ఒక సెట్ ఉంచేసాను. మా ఇంట్లో అయితే ఇలా ఉంది. ఈ సమ్మర్లో వస్తారు కాబట్టి పొరుపులు కుట్టేవాళ్ళు లేదని వాళ్ళ చేత ఇలాగ కుట్టించాను అనమాట అండి టిక్కాలు అయితే. మరి అక్కడ తాగుతా అంటున్నావు అంటే ఇంత కప్పు ఎవరు అలా 200 ml 250 ml ఇస్తారు అంతే. నేనేమో టేస్ట్ బాగుంది కదా సేమ్ బయట తాగినట్టు ఉందని చెప్పి తాగేస్తున్నాను నేను అన్నీ ఇలాగే. కానీ ఎండ అదిరిపోతుంది కదా. చెమటలు చూసామా ఫేస్ ఎలాగ అయిపోయిందా. అవును అవునండి, పక్కనేమో ఫుల్ వేడి, పక్కనేమో చాలా. నిజంగా చెప్తే నమ్మరు. చూసారండి కరెక్ట్గా నేను 5కి చేశాను, అసలు ఎప్పుడు 3కి భోజనం అయిపోయిన తర్వాత ఏదైనా మిల్క్ షేక్స్ కానీ లస్సీస్ కానీ చేస్తున్నాను. అయితే పిల్లలు అది ఇంట్లో ఉంటారు కదా, మీకు ఈజీగా ఉండి చూపిందాము, టేస్టీగా ఉండేవి. బయటికి వెళ్తుంటే 200 లేదంటే 150, మనం వెళ్ళిన అక్కడ షాపుని బట్టి కూడా రేట్లు పెరిగిపోతున్నాయి కదా. ఒక దుక్కున ఒక రేట్ అని ఏమి ఉండదు, కానీ టేస్ట్ బాగుంది కదా. చిన్న బాగుందా చెప్పు, ఇలాగా వాళ్ళకి చెప్పవా. వాడు ఎందుకు రావట్లేదంటే అండి, ఇదిగోండి షేవింగ్ బాగా చేస్తాడంట. మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుపట్టరేమో అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు అబ్బాయిలకి ఏమి స్టైల్స్ వచ్చేసినాయి కదా, ఎందుకు మొన్నటిదాకా గెడ్డం పెంచాలన్నాడు. అంత గెడ్డం వద్దురా తీసేసేరా అంటే అన్నాడు. ఇప్పుడేమో మొత్తం క్లీన్ తీసేసాడు, మిల్కీ బాయ్లా చేసేసుకున్నాడు ఫేస్ అంతా. ఇప్పుడు చూపించడానికి ఆలోచిస్తున్నాడు అనమాట, అందుకని వీడియో తీయనివ్వట్లేదు. ఏంటి నేను ఎలా కనపడితే నన్ను ఎవరో గుర్తుపట్టరు. అవునా, కొంచెం తాగనమ్మా నాయన, నేను తాగను అంత స్వీట్నెస్, నేను తాగను. వాళ్ళు మీకోసమే చేశాను నేను. నిజంగా చెప్పాలంటే ఓరియో బిస్కెట్స్ కూడా నేను పెద్దగా తినండి, అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. వీడికి కూడా అదిగో బయట తాగుతున్నాను, చెయ్యమ్మా ఇన్ని లస్సీ. నిన్న లస్సీ ఎలా ఉంది? చాక్లెట్ లస్సీ చాలా బాగుంది కదా, నాకు చాలా బాగా నచ్చేసింది. పిస్తా లస్సీ కూడా బాగుంది, కానీ ఎందుకో నాకు చాక్లెట్ ఫ్లేవర్ అది మంచి టేస్ట్ వచ్చేసింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీయే కదా. డైలీ మిల్క్ చాక్లెట్లో ఒక 10 రూపీస్ 2 తెచ్చుకుని చేసుకున్న చాలు. పెరుగు ప్యాకెట్ మంచి కమ్మడి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ సమ్మర్లో పులుపు ఎక్కువ ఉంటుంది అనుకోండి, కానీ దావత్కి ఏదో ఒకటి తాగాలి కదా. నచ్చిందా నీకు? నిన్నటిది నిన్న నీకేం నచ్చినాయి? పిస్తా నచ్చిందా, చాక్లెట్ నచ్చిందా? చాక్లెటే, అందరికి చాక్లెటే ఓటేస్తారు. అది అదేంట పిల్లలు బాగా నచ్చుతుందా? సాయంత్రం రెసిపీ బఠానీ నానబెట్టి ఉంచాను, కాలితే ఫ్రిడ్జ్లో పెట్టి రేపొద్దునైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. లేదంటే దోశలు అన్నాడని మళ్ళీ మినపప్పు నానబెట్టాను. ఇలా ఉన్నాయండి సమ్మర్ పనులు అయితేనే. ఇదిగోండి ఫ్యాన్ వేసుకోలేదు, ఏదో నీళ్ళు పోసేసుకునే టైం ఉంటుంది, అంత ఉడుకుంటుంది. బయట కూడా అండి, బయటికి వెళ్దామన్నా కూడా అసలు మామూలుగా లేదన్నమాట. వేడండి, ఇంకా విపరీతమైన వేడి వచ్చేస్తుంది. ఇంకా అసలు మామూలుగా ఉండట్లేదు. ఇంకా ఇలా ఉందండి. ఇదండి ఈరోజు అయితే మా ఇంట్లో అయితే పరుపులు, అదే ఒక పరుపు తలగళ్ళు కుట్టించాను. ఇలాగా లస్సీ అయితే చేశాను అనమాట, సారీ మిల్క్ షేక్ అయితే చేశాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఏం చేయాలి చెప్పండి?